పూసని ఏం తమ్ముడు ఇంత సడన్ గా వచ్చి? నిన్ను చూడాలనిపించి వచ్చాను అక్క. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా తమ్ముడు. బాగా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు? పొలానికి వెళ్ళాడు తమ్ముడు, మధ్యాహ్నం వస్తాను. నాన్నగారు ఎలా ఉన్నారు తమ్ముడు? పంటలు ఎలా ఉన్నాయి? నాన్న ఆరోగ్యం ఏం బాగాలేదక్క. గత 2-3 సంవత్సరాల నుంచి పంట నష్టాలు బాగా వస్తున్నాయి. ఆ అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేక చాలా బాధపడుతున్నాడు. ఏదో ఒక జాబ్ చేసి నాన్నకి పక్కన నిలబడతాం అనుకున్నారు తమ్ముడు. ఆ కోచింగ్లని తిరుగుతున్నావు. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందట. సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సినటువంటి దుస్థితి మన రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇటువంటి నాయకులు ఉన్నంతకాలం మన నిరుద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. తమ్ముడు, ఎలక్షన్లు వచ్చేసినాయి కదా. వస్తే ఏమిటి అక్క? ఎలక్షన్లు వచ్చేస్తే మనకి పండగే కదా. ప్రభుత్వం మారుతుంది అంతే, ఎవరు వచ్చినా కానీ మన తలరాతలు అయితే మారవు కదా. అవు తమ్ముడు, ఈ పరి ఓట్లు ఎంత ఇస్తున్నారు? 3,000, 5,000? ఎవరు ఫ్రీగా మనకు డబ్బులు ఇవ్వరట. ఏదో ఒక రోజు మనకు మందు పోసి 4 నోట్లు ఇచ్చినంత మాత్రాన మన జీవితాలు ఏం బాగుపడవు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే మనల్ని పీక్కు తింటారు. ఊకో తమ్ముడు, ఎవరు గెలుస్తే ఏముంది, అదొక్క రోజైనా సంతోషంగా ఉందాం. అక్క, నువ్వు చెప్పింది నిజమే. ఎవరో ఒకరు వస్తే ఒకరోజు మాత్రమే మనం సంతోషంగా ఉంటాం. అదే సరైన నాయకుడు వస్తే జీవితాంతం సంతోషంగా ఉంటాం. తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమే, కానీ వల్ల జరగవు కదా. అక్క, సరైన నాయకుడిని ఎన్నుకోవడం పెద్ద కష్టమేమి కాదు. అవునా? అదే ఎలా తమ్ముడు? అక్క, నోట్లు ఇచ్చిన నాయకుడికి ఓటేస్తే వాడికి మన కష్టాలు ఏం గుర్తుంటాయి చెప్పు. అదే సరైన నాయకుడికి ఓటేస్తే డబ్బు కోసం ఆశించకుండా ఉంటే మనం తప్పకుండా మన రాష్ట్ర భవిష్యత్తు అనేది మారుతుంది. దాని ద్వారా మన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడున్న నాయకులు కరెక్టే ఉన్నారు కదా తమ్ముడు. మన రాష్ట్రంలో చదువు విలువ తెలియని వాడు విద్యాశాఖ మంత్రి, ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునేవాడు వైద్య శాఖ మంత్రి, రైతుల కష్టాల గురించి వారికి మద్దతు ధర ఇవ్వాలని తెలియని వాడు వ్యవసాయ శాఖ మంత్రి, ప్రజలకు రక్షణ కల్పించడం చేతగాని వాడు కూడా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. రాజకీయం అనే ముసుగులో దాక్కొని వీళ్ళంతా మనల్ని దోచుకు తింటున్నారక్క. అంతేగాని ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం వీళ్ళు ఏమి చేయడం లేదు. వీరి తాతగారి ఆస్తిలా ఈ రాజకీయంలో తాత పోతే కొడుకు, కొడుకు పోతే మనవడు, ఈ విధంగా రాజకీయం మొత్తం వాళ్ళే ఏలేసి వారసత్వ రాజకీయాన్ని చేస్తున్నారు. ఏమన్నా అంటే ఎలక్షన్లు వచ్చిందంటే డబ్బు పంచి, మందు పంచి అధికారంలోకి వచ్చి మళ్ళీ దోచుకొని తినాలనుకుంటున్నారక్క. ఇటువంటి వాళ్ళకు మనం ఓటేయాలా? తమ్ముడు, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఓటు వేసేటప్పుడు మందుకి, డబ్బుకి ఆశ పడకూడదు. నేను కూడా ఆశ పడకుండా ఓటు వేస్తా. అక్క, మందు తాగి వాహనం నడపడం ఎంత తప్పు, ఎన్నికల సమయంలో మందు తాగి ఓటేయడం కూడా అంతే తప్పు. కడుపు నిండా చుక్కేసుకొని, వేలికి చుక్క వేయించుకొని మన వేలితో మన కంటినే మనం పొడుచుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మారాలక్క మనం. అసలు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గజానికో గుంతలున్న రోడ్లే ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎప్పుడు తెగిపోతాయో తెలియని వంతెనలు, చేతిలో డబ్బు పడితే కానీ పనిచేయని ప్రభుత్వ ఉద్యోగులు. ఇటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకెప్పుడు మన రాష్ట్రం బాగుపడేది? అవు తమ్ముడు, నువ్వు చెప్పింది కూడా నిజమే. మన జీవితాలు ఎవరైతే మారుస్తారో వాళ్ళకి ఓటు వేద్దాం. సరైన నాయకుడికి ఓటేద్దాం. దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును మార్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన ఓటు మన హక్కు.